అండి నేను మీ వెన్నెల వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెల. సో ఈ సండే మా ఇంటి దగ్గర బోనాలు ఉన్నాయి, అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అండ్ మా ఇంటి దగ్గర. ప్రజెంట్ అయితే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాం. అమ్మ లేదు, ఊరెళ్ళింది. సాటర్డే నైట్కి కానీ రాదు, సండేనే బోనాలు. సో ఈరోజు ఫ్రైడే, ఫాస్ట్గా ఇల్లంతా క్లీన్ చేసేసి ఫస్ట్ అమ్మ వాళ్ళది లెటర్ మన ఇంట్లో చూసుకుందాం. ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంట్లోకి వెళ్దాం, ఎలా ఉందో ఏంటి అనేది చూసేద్దాం. సో క్లీన్ చేస్తూ వాషింగ్, క్లీనింగ్, ఎవ్రీథింగ్ ఇస్ దే. సో అది చేస్తూ మాట్లాడుకుందాం. సో లెట్స్ గో ఇన్సైడ్. ఎలా ఉంది ఏంటి చూద్దాం రండి. సో దిస్ ఈజ్ హాల్. మా బ్రదర్ ఎలా చేశారో చూడండి. అసలు పడుకున్నాడు, అలాగే లేచాడు. ఆ బట్టలు, బెడ్రూమ్ అయితే అసలు ఇంకా భయంకరంగా ఉంది. గాడ్. సో వాషింగ్ చేయాల్సిన డ్రెస్సెస్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. బెడ్షీట్, ఎవ్రీథింగ్ అసలు గందరగోళంగా ఉంది. సో మ్యాక్సిమం 2 to 3 hours పడుతుంది క్లీనప్ చేయడానికి. సో లెట్స్ స్టార్ట్. ఒకసారి కిచెన్లోకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అని. కిచెన్, గాడ్. సో దిస్ ఈస్ ఎలా ఉందో చూడండి ఒకసారి. గందరగోళం, కిచెన్ అంటేనే భయంకరంగా ఉంది అసలు ఇది. సో ఇదంతా క్లీన్ చేయాలి, అండ్ దట్టు ఫ్లోర్ క్లీనింగ్. బోనాలు కదా, మ్యాక్సిమం ఉంటుంది. సో దిస్ ఈజ్ ద క్లీనింగ్ సెషన్ మనది ఈరోజు. మోస్ట్లీ ఇదైనా హాఫ్ డే పడుతుండవచ్చు ఇదంతా క్లీన్ చేసేసరికి. సో ఇప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేస్తూ మాట్లాడుకుందాం. మళ్ళీ కూయవే గువ్వా, మోగిన అందెల మువ్వా. తుళ్ళి పాడవే పువ్వా, గుండెల సవ్వడి నువ్వా. మళ్ళీ కూయవే గువ్వా, మోగిన అందెల మువ్వా. తుళ్ళి పాడవే పువ్వా, గుండెలో సవ్వడి నువ్వా. విధివరమే నీవేగా నీవేగా, కల నిజమై పూచేగా పూచేగా. జిలిబిలి పలుకుల నువ్వా, దివిలో తారా జువ్వా. జిలిబిలి పలుకుల నువ్వా, దివిలో తారా జువ్వా జువ్వా జువ్వా. మళ్ళీ కూయవే గువ్వా, మోగిన అందెల మువ్వా. తుళ్ళి పాడవే పువ్వా, గుండెల సవ్వడి నువ్వా. సిరి మువల చిరుసడి వింటే స్మృతి పదమున నీ గానమే. సిరి మువల చిరుసడి వింటే స్మృతి పదమున నీ గానమే. పొంగి పారేటిలో తంగి తంగి చూస్తే తోచెను ప్రియ నీ రూపమే. సోకేటి పవనం నువ్వు మురి
విరిపించే గగనం కోనేటి కమలం లోని అరళం కలత నిదురలో కలలాగా జారిపోకే జవరాల నీలి సంద్రమున అలలాగా హృదయలో గిలిలు నువ్వా మళ్ళీ కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా తుళ్ళి పాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా తీయనైన ఊసతో ప్రియ విరహముతో కృంగెను ఎదని కోసమే తీయనైన ఊసతో ప్రియ విరహముతో కృంగెను ఎదని కోసమే సాగిపోయే దారిలో వేసే ప్రతి అడుగులో తగిలెను నీ మృదు పాదమే ఎగిసేటి కెరటం చేరేలే తీరం చీకటిలో పయనం వేలే అరుణం వలపు వరదలో నదిలాగా తడిపి పూజడి వానలా మంచు తెరలలో తడిలాగా నయన చిత్తడిలో నువ్వా 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 మళ్ళీ కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా తుళ్ళి పాడవే పువ్వా గుండెల సౌదడి నువ్వా మళ్ళీ కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా తుళ్ళి పాడవే పువ్వా గుండెల సౌదడి నువ్వా విధి వరమే నీవేగా కల నిజమై పూచేగా జిలిబిలి పలుపుల నువ్వా దివిలో తారాజువా జిలిబిలి పలుపుల నువ్వా దివిలో తారాజువా జువా జువా మళ్ళీ కూయవే గువ్వా మోగిన అందెల మువ్వా తుళ్ళి పాడవే పువ్వా గుండెల సవ్వడి నువ్వా బట్టలు కొనుక్కున్నప్పుడు వేసుకున్నప్పుడు తెలియదు కదా, అది బాగుంది ఇది బాగుందని వేసేసుకుంటాము. కానీ ఇవి మడత పెట్టి సర్ది సెల్ఫ్లలో పెట్టేసరికి అబ్బా నాకు ఇన్ని ఉన్నాయా, ఇవన్నీ సర్దాలా అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ సర్దేసరికి నా పని అవుట్. ఎప్పుడు లేని ఆలోచనలు ఇప్పుడే కలిగెను ఎందుకు నాలు నీకోసం నీకోసం ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగా వింతగా కనిపిస్తూ ఉంది నీకోసం 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 నీకోసం
ఇది ఏ రోజు లేనిది ఏదో అలజడి నీతోనే మొదలిది నువ్వే నాకని పుట్టుంటావని ఒంటిగాని జంటకే ఉన్నాను నిన్నాళ్ళుగా నీకోసం 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 నాలో ప్రేమకి ఒక వింతే ప్రతిదీ వీణే పలుకని స్వరమే నీ గొంతుది మెరిసే నవ్వది మోనాలిసది నిజం ఇక కాదనే ఏ మాటను నేను నమ్మను ఎప్పుడు లేని ఆలోచనలు ఇప్పుడే కలిగెను ఎందుకు నాలు నీకోసం నీకోసం ఈ లోకమిలా ఏదో కలలా నాకంతా కొత్తగా వింతగా కనిపిస్తూ ఉంది నీకోసం 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 అండ్ ఆఫ్టర్ మై డ్రెస్సెస్ సర్దిఫయింగ్, బట్టలన్నీ సర్దేసిన తర్వాత ఐ వాంట్ ఆస్క్ యూ సంథింగ్. ఇన్ 2026 మీ ఏరియాలో బోనాలు ఎప్పుడు చేసుకున్నారు? అండ్ ఇంకొకటి ఏంటంటే, నా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నప్పుడు బోనాలు వెళ్ళిన నెక్స్ట్ డేనే చెట్ల కింద పోయి వండుకొని తినేసేవాళ్ళం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే ఉండేది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం నా చిన్నప్పుడు. ఇప్పుడు ఏమీ లేదు, ఊర్లలో అసలు లేనే లేదు నాకు తెలిసి. మీ చిన్నప్పుడు ఇలా ఏమైనా ఎంజాయ్ చేశారా? కామెంట్ చేయండి. అండ్ మీ ఏరియాలో బోనాల స్పెషల్ ఎలా చేసుకున్నారు? ఏరియాని బట్టి డిఫరెంట్గా ఉంటుంది కదా, ఎలా చేసుకున్నారు స్పెషాలిటీ? అండ్ మీరు కూడా దావత్ చేసుకున్నారా? కామెంట్ చేయండి. అండ్ మీరు ఎట్లా చేసుకుంటారో కూడా కామెంట్ చేసేయండి. సో గైస్, నా ఇన్స్టా పేజ్ని ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే లింక్ని డిస్క్రిప్షన్లో పెడతాను, గో అండ్ ఫాలో దే. అండ్ ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. అండ్ మోర్ ఓవర్ రేపు స్పెషల్ ఏంటంటే, మా ఇంట్లో డబల్ ధమాకా ఉంది. ఏంటంటే, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బోనాలు ముందే చెప్పాను కదండి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది ఉన్నాను, క్లీన్ చేస్తున్నానని. సో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది బోనం, మా ఇంటి దగ్గర ఉంది. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మార్నింగ్ అవర్స్ కంప్లీట్ అయిపోతుంది బోనం చేయడం, అండ్ ఈవినింగ్ మా ఇంటి దగ్గర. సేమ్ ఏరియా కాబట్టి కొంచెం టైమింగ్ డిఫరెన్సెస్ ఉంటుంది. సో డబల్ వర్క్, డబల్ బోనం, డబల్ ధమాకా, డబల్ సెలబ్రేషన్, డబల్ హ్యాపీనెస్. రేపంతా ఫుల్ ఎంజాయ్ అండ్ దావత్ డబల్ ఉంటుంది. మన తెలంగాణ స్పెషల్ కదా దావత్ అంటే, ఇంకా చుక్క ముక్క ఉండాల్సిందే. అది ఏ పండగ అయినా సరే మన తెలంగాణలో చుక్క ముక్క కంపల్సరీ పక్కా ఉండాల్సిందే. అది బిడ్డ పుట్టని, కొడుకు పుట్టని, బిడ్డ ఫస్ట్ ర్యాంక్లో పాస్ అవ్వని, అండ్ మనకి స్పెషల్గా బోనాలు, దసరా, సంక్రాంతి, వాట్ ఎవర్, చుక్క ముక్క పక్కా ఉండాల్సిందే. దట్ ఈస్ అవర్ తెలంగాణ స్పెషల్.
ఈ వర్షం ఎప్పుడు ఎట్లా పడుతుందో తెలియదు. ఇప్పుడు స్టార్ట్ అయింది ఆల్రెడీ వర్షం. జస్ట్ నేను వాయిస్ ఓవర్ స్టార్ట్ చేశాను, వర్షం స్టార్ట్ అయింది, పడుతూనే ఉంది కంటిన్యూస్గా. సో మామూలుగానైతే ఎవ్రీ ఇయర్ మా ఇంటి దగ్గర నుంచి బట్టలు వెళ్తాయి అమ్మవారికి, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఈ ఇయర్ కూడా ఒకరోజు ముందే, అంటే రేపు సాటర్డే రోజు మార్నింగ్ వెళ్ళి ఇచ్చేసి వస్తాము, తమ్ముడు నేను వెళ్ళి. అండ్ సండే రోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెషప్ అయిపోయి అండ్ అమ్మవారికి బోనం ఉండి ఎత్తుకొని వెళ్ళి అండ్ అట్ ద సేమ్ టైం ఒడి బియ్యం కూడా పోసేసి వస్తామన్నమాట. మోస్ట్లీ 12-1 అవుతుంది అదంతా అయిపోయేసరికి. మళ్ళీ ఇంటికి వచ్చేసి మా ఇంటి దగ్గర మళ్ళీ బోనం ప్రిపరేషన్. మోస్ట్లీ మా ఇంటి దగ్గర 5 o'clock అలా స్టార్ట్ అవుతుంది. అందరినీ గ్యాదర్ని చేసుకొని, అంటే గల్లీలో అందరు ఒకేసారి వెళ్తారు కదా, అందరిని గ్యాదర్ చేసుకొని వెళ్ళేసరికి రిటర్న్ అయ్యేసరికి కంప్లీట్గా 9 o'clock అవుతుంది, 9-9:30 అవుతుంది మోస్ట్లీ. ఎంత ఫాస్ట్గా చేయాలనుకున్నా అంతే టైం అవుతుంది, 9 అవుతుంది.